గ్రీన్ ఎనర్జీ ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయంపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క శనివారం సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగం ఉత్పత్తి పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలపై పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ ప్యానెల్ను ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి రాష్ట్ర సెక్రటరీ వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయాలని ప్రతి జిల్లా కలెక్టర్లకు తమ జిల్లా పరిధిలో ప్రభుత్వ కార్యాలయ వివరాలను వాటిపై సోలార్ ప్యానెట్లు ఏర్పాటు చేసి ప్రతిపాదనలను వారం రోజుల్లో పంపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, విద్యా సంస్థల వివరాలు, అందుబాటులో ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాల వివరాలను వారం రోజుల్లో పంపాలని అన్నారు. ROFR చట్టం ప్రకారం గిరిజనులకు పంపిణీ చేసిన 6,17,000 ఎకరాల్లో సోలార్ పంపు సెట్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ROFR భూముల్లో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు ప్రక్రియ 3 సంవత్సరాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటుపై కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు.